సువర్ణ పథకాల వేదిక. నమస్కారం ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు. కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే IRCTC నుంచి విడుదలయ్యాయి. ఇవి హాస్పిటాలిటీ మానిటర్ అంటే ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ పోస్టులు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మొదటగా ఖాళీల విషయానికి వస్తే, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవసరమైతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పోస్టింగ్ ఇవ్వవచ్చు. ఇప్పుడు జీతం విషయానికి వస్తే, ఈ ఉద్యోగానికి నెలకు సుమారు 30,000 రూపాయల వరకు జీతముంటుంది. దీనితో పాటు కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తారు. ట్రైన్ డ్యూటీ సమయంలో రోజుకు 350 రూపాయల వరకు డైలీ అలవెన్స్ ఉంటుంది. అవుట్ స్టేషన్లో నైట్ స్టే ఉంటే లాడ్జింగ్ ఛార్జీలు ఇస్తారు. అలాగే నేషనల్ హాలిడే అలవెన్స్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది. ఇప్పుడు వయస్సు అర్హత గురించి మాట్లాడుకుంటే, 2026 జనవరి 1 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం సడలింపులు కూడా ఉంటాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఇప్పుడు విద్యార్హత గురించి చూస్తే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కింది కోర్సుల్లో ఏదైనా ఒకటి పూర్తి చేసి ఉండాలి. BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, లేదా BBA లేదా MBA టూరిజం లేదా హోటల్ మేనేజ్మెంట్, లేదా BSc హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్. ముఖ్యంగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఈ ఉద్యోగంలో చేయాల్సిన పనులేమిటంటే, రైల్వే ట్రైన్లలో ఉన్న క్యాటరింగ్ యూనిట్లలో ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ క్వాలిటీని తనిఖీ చేయడం, ప్యాంట్రీ కార్లలో క్లీనింగ్ మరియు ఎక్విప్మెంట్ పనితీరును పరిశీలించడం, సర్వీస్ ప్రొవైడర్ స్టాఫ్ పనితీరును మానిటర్ చేయడం, ప్రయాణికుల ఫుడ్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం కూడా ఈ ఉద్యోగంలో భాగం. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడుకుంటే, ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో మీ అర్హతలు మరియు మీ ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ వివరాలు చూసుకుంటే, ఇంటర్వ్యూ తేదీలు మార్చి 12 మరియు మార్చి 13, 2026. ఇంటర్వ్యూ లొకేషన్ సికింద్రాబాద్లోని IRCTC సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్లో నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూకు వెళ్తప్పుడు కొన్ని పత్రాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫామ్పై ఫోటో అతికించాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. మొత్తానికి ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయాలని అనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఉద్యోగం మొదట 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. మీ పనితీరు బాగుంటే మరింత పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా మార్చి 12 లేదా 13 తేదీల్లో ఇంటర్వ్యూకు తప్పకుండా హాజరుకండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ సమాచారం కోసం మా యోజన వేదిక యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.